ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఇజ్రాయెల్కి శత్రువులుగా మారినాయి. అమెరికాకి కూడా అమెరికా మీద శత్రుత్వాన్ని ఇజ్రాయెల్ మీద చూపెట్టుకుంటున్నాయి ఇవి. ఏదైతే అమెరికా ఇజ్రాయెల్కి క్లోజ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ట్రంప్ కంటే తాము గొప్పవాళ్ళమని నిరూపించుకోవడానికి కీర్ స్టార్మర్ దగ్గర నుంచి, మేక్రాన్ దగ్గర నుంచి, కెనడా ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి అల్బనీస్ దాకా వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు తాము తోపులమని నిరూపించుకోవడం కోసమని పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించారు. పాలస్తీనా అనేది నడుపుతున్నదే హమాస్. హమాస్ తీవ్రవాదులే పాలస్తీనా మంత్రులు, హమాస్ తీవ్రవాదే పాలస్తీనా ప్రధానమంత్రి, హమాస్ తీవ్రవాదులే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. అంత నీచంగా ఉన్నటువంటి ఆ దేశాన్ని తీవ్రవాద దేశంగా గుర్తించడం మానేసి ఒక దేశంగా గుర్తిస్తామని చెప్పడం వీళ్ళ స్వార్థం, వీళ్ళ అహంకారంతో ముడిపడి ఉంది. అయితే కొన్ని దేశాలు దానికి నిరాకరిస్తున్నాయి. ఫిన్లాండ్ నిరాకరించింది. తాజాగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీని అడిగితే అదే ఆవిడ చెప్పింది. ముందు అసలు హమాస్ దగ్గర ఉన్నటువంటి హోస్టేజెస్ని ఈ రోజు వరకు నిర్బంధించినటువంటి వాళ్ళని విడిచిపెట్టలేదు. అట్లాంటి దాన్ని వాళ్ళని ఎట్లా గుర్తిస్తాం, వాళ్ళని ఎట్లా నమ్ముతాము? అదే సందర్భంలో హమాస్ని పక్కన పెట్టేసి పాలస్తీనా కనుక పరిపాలన చేసుకునేటట్టయితే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పించి మేమైతే దాన్ని దేశంగా గుర్తించట్లేదని తేల్చి చెప్పింది. అందుకే అనుకుంటా పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ స్టేట్మెంట్ ఏంటి అంటే పరిపాలనలో హమాస్ లేకుండా చూసుకుంటామని. పరిపాలన లేకుండా చూసుకోవడం ఏంటి? వాళ్ళ దేశం నుండి లేకుండా చూసుకోవాలి. కానీ తీవ్రవాదులు వాళ్ళ దేశంలో పరిపాలన శాసిస్తుంటే లేదు లేదు నా దాంట్లో వాళ్ళ పాత్ర ఏం లేదని చెప్పి బయటకు వచ్చి తనకు తనే సప్పట్లు కొట్టుకుంటే బాగుంటుంది. లోపల తీసుకెళ్తే అంతా రాళ్లే.